చలికాలం రావగానే కీళ్ళ నొప్పులు అనేవి ప్రారంభమవుతాయి. ఆల్రెడీ కీళ్ళ నొప్పులు ఉన్న వారికి మరింత తీవ్రంగా మారతాయి. అసలు కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? వీటి నుంచి ఎలా విడుదల పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి ముఖ్యంగా 2 కారణాలు అయి ఉండొచ్చు. మొదటిది ప్రెషర్, అంటే ఒత్తిడి. జాయింట్స్ స్థిరంగా ఉండాలంటే గాలిలో ఉన్న ఒత్తిడి ఎంతో అవసరం. చలికాలంలో ఏమవుతుందంటే గాలిలో ఉన్న ఒత్తిడి తగ్గటంతో జాయింట్స్ అనేవి స్వెల్ అవుతాయి. చుట్టూ ఉన్న ఫ్రీ నర్వ్ ఎండింగ్స్కి రాసుకొని నొప్పి అనేది ఏర్పడుతుంది. రెండవ కారణం ఏంటంటే మీరు కూర్చున్న చోటు నుంచి కదలకపోవడం. చలికాలంలో బాడీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఎందుకని ముఖ్యంగా బాడీలో ఉన్న వైటల్ ఆర్గన్స్ యొక్క టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కష్టపడతాయి. వైటల్ ఆర్గన్స్ అంటే ముఖ్యమైన ఆర్గన్స్ అని అర్థం. అంటే హార్ట్ కానివ్వండి, లివర్ కానివ్వండి, స్టమక్ కానివ్వండి. బాడీలో ఉన్న టెంపరేచర్ ఎలా మెయింటైన్ అవుతుందంటే బాడీలో ఉన్న బ్లడ్ని ఎక్కువ శాతం వైటల్ ఆర్గన్స్కి పంపించి తక్కువ శాతం బ్లడ్ని కాళ్ళకి చేతులకి పంపిస్తుంది. ఇందుకనే మన చేతులు కాళ్ళు మరింత చల్లగా మారతాయి. దీనితో ఏమవుతుందంటే కండరాలు అంటే మజిల్స్ అనేవి టైట్గా మారతాయి. ఒక సత్యం ఏంటంటే చలికాలంలో ఎక్కువ ఆకలి వేస్తుంది. ఎందుకంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇంకో సత్యం ఏంటంటే చలికాలంలో బరువు ఎక్కువ అవుతాం. ఎందుకంటే ఎక్కువ తినటం, నడవాలని అనిపించకపోవడం. ఇప్పుడు ఏం చేస్తే కీళ్ళ నొప్పుల నుంచి విడుదల వస్తుందో చూద్దాం. మొదటిది, బాడీలో ఉన్న హీట్ని కాపాడుకోవడానికి మందమైన బట్టలు వేసుకోవాలి. దీనితో మన బాడీలో ఉన్న టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్న హీట్ అనేది అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అవ్వకుండా కాపాడుతుంది. రెండవది, మజిల్స్ అనేవి టైట్గా మారతాయని మాట్లాడుకున్నాం. వాటిని లూజ్ చేయటం ఎలాగంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే మజిల్స్ని సాగతీసే ఎక్సర్సైజెస్ చేయాలి. నేను కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాను, వాటిని చేయండి. ఆర్మ్ సర్కిల్స్, నీ హగ్స్, షోల్డర్ రోల్స్, లెగ్ కిక్స్. ఈ ఎక్సర్సైజెస్ని రోజు 10 నుంచి 15 నిమిషాల వరకు చేయండి. చలికాలంలో విటమిన్ డి తక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్తే అప్పుడు విటమిన్ డే టాబ్లెట్స్ తీసుకోండి. విటమిన్ సి అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ లాగా పనిచేస్తుంది. అంటే బాడీలో ఎక్కడన్నా స్వెల్లింగ్స్ ఉంటే వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్లీ సరిపడా వేడి కలిగినటువంటి నీళ్ళతో స్నానం చేయండి. ఈ వీడియోని ఉపయోగపడే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.